3,32,225 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు. మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా. రెవెన్యూ లోటు 22,002 కోట్లు. ద్రవ్య లోటు 75,868 కోట్లుగా అంచనా. పోలవరం రూ6,105 కోట్లు. ధరల స్థిరీకరణ నిధి రూ5,000 కోట్లు. తల్లికి వందనం రూ6,668 కోట్లు. మహిళా శిశు సంక్షేమం రూ4,581 కోట్లు. డొక్కా సీతమ్మ పథకం రూ2,161 కోట్లు. మధ్యాహ్న భోజనం స్కిల్ డెవలప్మెంట్ రూ1,232 కోట్లు. వ్యవసాయ శాఖకు రూ11,118 కోట్లు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమం కోసం రూ10,669 కోట్లు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర రూ654 కోట్లు. యూత్ అండ్ స్పోర్ట్స్ రూ438 కోట్లు. స్కాలర్షిప్ రూ3,836 కోట్లు. సమగ్ర శిక్షణ రూ2,946 కోట్లు. పాఠశాల విద్యకు రూ32,308 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకు రూ19,306 కోట్లు. మనబడి మన భవిష్యత్తు పథకానికి రూ1,500 కోట్లు. పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ707 కోట్లు.